హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఉసిరికాయ పప్పు. సో ప్రిపరేషన్: కందిపప్పు కడిగేసి వాటర్ వేసి ఉంచాను. పసుపు ఒక పావు టీ స్పూన్, ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసాను. ఇలా వేయటం వల్ల కందిపప్పు అనేది చక్కగా నానుతుంది. ఉసిరికాయలు ఈ కందిపప్పుకి సరిపడా ఒక 4 విత్తనం అన్నీ లేకుండా పీసెస్ కట్ చేసి వేసాను. మూత పెట్టాను. సో కుక్కర్లో పెట్టాను. ఒక 4 విజిల్స్ వరకు వస్తే బాగుంటుంది, పప్పు బాగా ఉడికిద్ది. విజిల్స్ 4 వచ్చినాయి. సో కూలింగ్ వేడి తగ్గాక తీసి మెదిపాను. ఇష్టం ఉన్న వాళ్ళు టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనేంటంటే ప్లెయిన్ పులుపు ఆ ఫ్లేవర్ ఉండాలని పప్పు ఉసిరికాయ అది మాత్రమే వేసాను. సో దీనికి సరిపడా ఉప్పు, కారం, చింతపండు. పులుపు అనేది టేస్ట్ చూడాలి, లైట్గా అనేసి అంటే అలా చేయాలి. ఆ ఉసిరికాయ పప్పు అంటే ఏంటి ఇంత లిక్విడ్ చేశారు, ఉసిరికాయ పప్పు చారు అనేసి అనుకుంటున్నారా? మా బాబుకి చేస్తున్నాను. తనకి ఇప్పటికీ మింగటమే, అది కర్డ్ రైస్ అయినా లిక్విడ్తోనే, పప్పు ఆకుకూర పప్పు లేదా కూరగాయతో పప్పు, అందుకని తన కోసమని లిక్విడ్ చేశాను. సో పెద్దవాళ్ళకైతే గట్టిగా పప్పు చేసేసుకోవచ్చు. తాలింపు గింజలు, వెల్లుల్లి దంచిని, కరివేపాకు యాడ్ చేశాను. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఉసిరికాయ పప్పు టేస్టీ రెడీ అయిపోయింది. ఉసిరికాయ సీజన్లో ఇలా ట్రై చేయండి.